చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో బయటికి వచ్చి మాట్లాడేది ఉండే. బీసీలకు ఆ రోజు పెద్దపీట వేయకపోగా మమ్మల్ని అవమానిస్తూ ఆ రోజు ప్రతి ధర్నాలో నిత్యావసర సరుకులే కానీ, పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, మహిళల సంక్షేమం గురించే కానీ, మహిళా బంధు గురించే కానీ మేము అడగడం జరిగింది. కానీ దళిత బంధు పేరు మీద మోసం. ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్కి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తినేసినారు. దళిత బంధు పేరు మీద కూడా మోసమే. అందులో కూడా ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకొని 2 లక్షలు వాళ్ళకి ఇచ్చినారంట. సో వేరియస్ కుంభకోణాలు ప్రాజెక్టులలో అయితే మీకు తెలిసిందే. సో మహిళలకు రక్షణ అనేది ఆ రోజుల్లో కరువైపోయిండే. కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తుంది ఏమనగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు 24న వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సోదరుమణికి శుభాకాంక్షలు తెలుస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు సంబరాలు చేసుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసిందే కాకుండా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చాలా ఆలోచించి మా కోసం ఈ 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. బస్ లబ్ధి మేమే పొందుతున్నాం. ఈరోజు సిలిండర్ ధర 500 కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 2500 ఇవ్వడమే కానీ, ఇట్లాంటి మంచి మంచి పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశాను. ఈరోజు ముఖ్యమంత్రి వారిలతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు సీనియర్ నాయకులకు కూడా మా మెంబర్షిప్కి సహకరించిన ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, 1,00,000 సభ్యత్వం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు నేషనల్ వైడ్లో నంబర్ 1గా మహిళా కాంగ్రెస్ నిలిచింది. అంటే 1,00,000 సభ్యత్వం అంటే మామూలు మాట కాదు. ప్రతి ఒక్కరికి మా మీద ఎంత నమ్మకం ఉంటే ఆ సభ్యత్వాలు చేసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి.